మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం ఏం చెప్పాడట? దేవుడు చెప్పినప్పుడు ఆకాశం వైపు చూడమంటే ఆకాశం వైపు చూశాడు. అతను ఆకాశం వైపు చూశాడు. ఇంకో దగ్గర అయితే ఉత్తర దిక్కు, పడమటి దిక్కు, దక్షిణ దిక్కు, తూర్పు దిక్కు కూడా చూశాడట. 4 దిక్కులు దేవుడు చూడమన్నాడు. ఇసుక రేణువులు నువ్వు లెక్కించగలిగితే లెక్కించమని అబ్రహాంతో చెప్తాడు. ఇక్కడ కూడా ఆకాశ నక్షత్రాలు చూడు, నువ్వు లెక్కబట్టగలవేమో అని లోపల నుంచి బయటికి తీసుకొచ్చి చెప్పినప్పుడు అబ్రహాం ఏం చేశాడు? ఆయన కన్నులు, ఆయన దృష్టి, ఆయన మనస్సు ప్రతిదీ కూడా దేవుని మాట మీద ఉంది. ఏంటండి? ఆకాశాన్ని రోజు చూడడం మొదలుపెట్టాట. హృదయంలో ఏముంచుకున్నాడు? దేవుడు చెప్పే మాటలు ఉంచుకున్నాడు. నువ్వు భూమిని స్వతంత్రించుకుంటావు, కనాను దేశాన్ని నీకు ఇస్తానని చెప్పిన మాటలు హృదయంలో పెట్టి ఏం చేసి చెప్పిన మాటలన్నీ కూడా హృదయంలో పెట్టుకున్నాడు. కుడికి కానీ ఎడమకు కానీ తిరగలేదు. ఈ రోజుల్లో ఏం చేస్తారండి? 3-4 వంతులు హృదయంలో అన్నీ చెడు తలంపులే, చెడు మనస్సే. దేవుడిచ్చిన వాగ్దానం ఉండదు, ప్రార్థన చేయరు, వాక్యం చదవరు. ఏంటండి? సినిమాలు చూస్తారు, సీరియల్స్ చూస్తారు. ఇది నిజం కాబట్టి చెప్తున్నాను. ఇవన్నీ ఇలాంటివన్నీ చేస్తారు కాబట్టి వారి జీవితాల్లో దేవుని చూడలేరు, ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేరు. అబ్రహాము పొందుకున్నాడు కాబట్టి ఏం చేశాడు? అబ్రహాముని నీ దేశం, కనాను దేశాన్ని నీకు ఇస్తానని చెప్పి విశ్వాసం ఉంచాడు దేవుని మాట మీద. బయటికి రమ్మంటే వచ్చాడు, ఆకాశాన్ని చూడమంటే చూశాడు, అవి లెక్క పెట్టగలవంటే ఊరుకున్నాడు. ఏంటండి? అంత సంతానాన్ని నీకు ఇస్తాను అని చెప్పినప్పుడు వాగ్దానాన్ని నమ్మిన అబ్రహాము జీవితంలో ఆశీర్వాదాలు ఇప్పటికీ కూడా అబ్రహాము సంతానం. లాజరు ఎక్కడికి వెళ్ళాడంటే అబ్రహాము రొమ్మున. ఏంటంటే ఇంకా అనేకులు విశ్వాసులందరూ కూడా అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నారు. కాబట్టి మనస్సు ఎక్కడ ఉండాలి? మీ మనస్సు, మీ కనుదృష్టి వాక్యము ఏంటంటే వాక్యం మీద ఉండాలి. ఆ వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుకోవాలి, ధ్యానించాలి. దేవుడు ఆకాశ నక్షత్రాలు చూడమన్నాడు కాబట్టి ఆ మాటే హృదయంలో ఉంచుకున్నాడు. ఆ మాటే అంతం వరకు ఉంచుకున్నాడు. ఆ మాట ప్రకారంగా జీవించాడు కాబట్టి అబ్రహాముని కనాను దేశంలోకి తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి మన హృదయాలు ఎటు తట్టున్నాయో చూసుకోవాలి. ఈనాడు ఆశీర్వాదం లేకపోవడానికి కారణం ఏంటంటే పరిపరి విధాలుగా మనస్సులు పెట్టుకుంటారు, హృదయంలోనే అన్నీ పెట్టుకుంటారు. వాళ్ళు ఇలాగా, వీళ్ళు ఇలాగా, వీళ్ళు ఇలాగా, వాళ్ళు ఇలాగా, అవతల ఇలాగా, వాళ్ళు ఎదుకొని వేసుకుంటున్నారు, వీళ్ళు ఎదుకొని వేసుకుంటున్నారు. క్రైస్తవులే వాళ్ళు ఇలాగైపోతున్నారు, అలాగైపోతున్నారు. నీకు దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి సంతోషించాలా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళకి దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి సంతోషించాలా. నువ్వు నిజమైన క్రైస్తవురాలు అయితే, క్రైస్తవుడు అయితే ఏంటండి? లేకపోతే ఏమవుతుంది? మీ జీవితాలు ఏది పొందుకోలేరు. చాలామంది మేమండి ప్రార్థన చేస్తున్నామండి, మాకు ఏది దొరకలేదు, ఏది దొరకలేదు. ఏమి నెలుక్కుంటున్నారు? మా నాన్న భయం, మా నాన్న ఏమంటాడో, ఏంటండి మా అక్క ఏమంటుందో, మా అమ్మ ఏమంటుందో. ఏంటండి మీకు తిండి లేకపోతే ఎవ్వరూ రారు, తిండి కానీ లేకపోతే ఎవ్వరూ రారు మీ దగ్గరికి. మీకు కష్టాలు వస్తే ఎవ్వరూ చూడరు, మీకు శ్రమలు వస్తే ఎవ్వరూ చూడరు. అక్క చూడదు, అన్నయ్య చూడదు, ఎవరు చూడరు. ఏంటండి? దేవుడు చూస్తాడు. చూసిన దేవుడిని మర్చిపోతారు. కొంత ఆశీర్వాదం వచ్చాక ఏంటండి వారి స్థితిగతులు మర్చిపోతారు. అయ్యో మొదట నా స్థితి ఇది కదా, మొదట నేను ఇలాగ ఉండేవాడిని కదా, మొదట నా బ్రతికి ఇది కదా, ఇప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదించాడు కదా. స్థితిగతులు మర్చిపోతారు, స్థితిగతులు మర్చిపోతారు. అయ్యో సావవలసిందే, నేను బ్రతికున్నానంటే దేవుని చిత్తం, దేవుడి దయ. ఏంటండి? ఇవన్నీ మర్చిపోయి దేవుడికి వ్యతిరేకంగా బ్రతుకుతారు. ప్రార్థన చేసుకోరు, వాక్యం చదవరు, మంచి మాటలు చెప్తే వినరు, మంచి మాట చెప్తే వినే రకాలు కాదు. అలా చెప్పకు, ఇలా చేస్తాను, అలా కాదు ఇలాగంటారు. అలా కాదు ఇలా కాదు, మంచి మాట అయినప్పుడు వినాల్సిందే. అది దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచి మాట చిన్న పిల్లలు చెప్పినా సరే అది మంచి మాట కాబట్టి వినాలి. దేవునికి విరోధంగా నడుచుకొని మీరు ఏమీ బాగుపడిపోరు, ఏమీ బాగుపడిపోరు. మునుకోలుకి ఎదురు తన్నుతావా? సౌలా చూశారండి, నిజంగానే ఎంతమందిని చంపేశాడో. ఏంటండి? సౌలు ఎంతమందిని చంపేశాడో తిరిగి దేవుని పాదాల మీద పడ్డాడు. ఆఖరి దాకా ఏడడం మొదలుపెట్టాడు. తన జీవితాన్నే ఏంటండి మొత్తం ఆస్తి గీస్తి అంతా వదిలేసుకొని ముందు క్రీస్తు కొరకు పరిగెత్తడం మొదలుపెట్టాడు.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి జీవితాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టడం నేర్చుకోవాలి. అప్పుడు మనం బ్రతుకుతాం. అంతకంత పదంతులు వందంతులు ఇస్తాడు దేవుడు. మనం చదువుకున్నాం కదా, ఇహమందు శ్రమలతో పాటు ఈ లోకంలోనే ఆశీర్వాదాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఖచ్చితంగా జీవించడం నేర్చుకోవాలి. ఓ పక్కకి ఆయన పట్టుకొని ఎప్పుడైతే నేర్చుకుంటారో, విశ్వాసంతో ఆయన ఇచ్చిన వాగ్దానం, ఆయన ఇచ్చిన మాట మీ హృదయంలో ఉంచుకొని అస్తమానం అదే ధ్యానం చేసుకొని ఆయన వైపు దర్శనాన్ని చూడాలి. దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, ఇది ఇలా జరుగుతుంది అని మీ కళ్ళతో చూసినట్లుగా చూడాలి. ఎప్పుడైతే మీరు అలా చూస్తారో, ఈ అబ్రహాముకు జరిగినట్లుగానే మనకి జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అబ్రహాముని ఎక్కడి నుంచి పిలుచుకొచ్చాడు? నీ తండ్రి ఇల్లు నీ తల్లి ఇల్లు విడిచిపెట్టు, నేను చెప్పిన దేశానికి నువ్వు బయలుదేరేటప్పుడు మొత్తం వదిలేసి వచ్చాడు. దేవుడి మాట విని ఏమీ లేదు, రక్తహస్తాలతో బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా అబ్రహాము బయలుదేరాడు. కాబట్టే దేవుని మాట విన్నాడు. కాబట్టే ఈ రోజు వరకు అబ్రహాము సంతానం అని పిలువబడుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఆదికాండం 3వ అధ్యాయం చూసుకుందామండి, 1 నుంచి 6 వచనాలు. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోటలోని దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోటలో చెట్లలో ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకూడనట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తినే దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారే దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనది వివేకమునిచ్చు రమ్యమైనది ఉండేట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. చాలు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మానవుడే లేరు అక్కడ. ఆదామును చేసి తనకు తోడుగా అవ్వను కూడా చేసి ఇచ్చాడు, సృష్టించాడు. వాళ్ళని సృష్టించిన దేవుడు ఇది చెయ్యొద్దు అన్నాడు. ఇది చెయ్యొద్దు అని చెబితే ఎక్కడి నుంచో వచ్చిన సర్పం మాట విని ఏం చేసింది? మనసులో పెట్టుకొని ఆ పళ్ళు వైపు చూడడం మొదలుపెట్టింది. ఇటు భయం, దేవుడు ఏం చేస్తాడని భయం, ఇటు సర్పం మాట వినాలి. ఏంటి నిజంగానే కంటికి కనబడుతున్నాయి, మంచి పళ్ళు కనబడుతున్నాయి కళ్ళకి, ఏంటండి చూపుకి రమ్యమైనవిగా కనబడుతున్నాయి. మరి చూడడానికి ఇంపుగా సొగసుగా మంచిగా ఉన్నాయి. ఇంకేముంది? దర్శనం ఏం చేసింది? దేవుడు ఆమె ఎందుకు చేశాడు? ఒక ఉద్దేశంతో చేశాడు దేవుడు. అక్కడ ఏం చేసింది? పళ్ళు తీసుకుంది, తిన్నది. ఎవరికి ఇచ్చింది? ఆదాముకు కూడా ఇచ్చింది. అప్పుడు దేవుడు కోపం ఎంతలాగా రగులుకుంది. దేవుడు ఏం చేశాడు? దేవుడు మానవుని ఎలా చేశాడు? నేలమంటితో చేసి జీవవాయువు ఓదగా నరుడు జీవాత్మయుడని దేవుడు నేలమంటితో చేసి తన రూపంలో చేసుకొని తన పోలికగా చేసుకొని అక్కడ ఒక తోట నిర్మించి తోటలో తినడానికి అన్ని ఆహారాలు, నీళ్లు అన్నీ సమృద్ధిగా వాళ్ళకిచ్చి చల్లపూట దేవుడు వాళ్ళతో మాట్లాడడానికి వచ్చేవాడు. ఆయన వస్తుంటే పెద్ద గాలి, భూకంపం, శబ్దం, అటువంటి శబ్దాలు వచ్చి తెలిసిపోయింది దేవుడు వస్తున్నాడని. అలాగ రోజు చల్లపూట మాట్లాడడానికి దేవుడు వచ్చేవారు. ఈ రోజు దాకా కూడా దేవుడు మనతో మాట్లాడడానికే ఆశపడుతున్నారు. చాలామంది వారి హృదయం ఏం చేస్తారు? పాపపు కోరికలు, పాపపు ఇచ్చలు, ఇది ఇలా జరుగుతుందా, అది అలా జరుగుతుందా, నా ఇష్టం నెరవేర్చుకుంటాను, ఇలాంటి ఆలోచనలతో నింపబడి వారికి ఏదీ దొరకదు ఆఖరికి. అప్పుడు ఏమంటారు? చచ్చిపోతే మంచిది, ఏమీ దొరకలేదు కాబట్టి చచ్చిపోతే మంచిది. కానీ మనలో లోపాలన్నీ చూసుకోవాలి. నీ ఆలోచనలు ఎలాగున్నాయి ఇక్కడ? ఈ హృదయం ఎలాగుంది? దేవుడికి ఇచ్చానా? దేవుడు ఏం చెప్తాడు? నీ హృదయం నాకు ఇమ్మని చెప్తున్నాడు. హృదయం నిండా చెడ్డ తలంపులే, చెడ్డ మాటలు, చెడ్డ తలంపులు, ఆలోచనలు, ఇవన్నిటితో నిండిపోయిన తర్వాత నీకేమి దొరుకుతుంది? ఏమీ దొరకదు. యాకోబు పత్రిక మనం చూస్తున్నాం. ఏంటండి యాకోబు పత్రిక చూసుకుందాం ఒకసారి. 5వ వచనం, 1వ అధ్యాయం 5వ వచనం. మీలో ఎవరికైనాను జ్ఞానం కొద్దుగా ఉన్న ఎడల
అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అతనికి అనుగ్రహించును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేయవాడు. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో అడగవలను. సందేహించేవాడు గాలి చేత రేపబడి ఎగిరిపడి సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుషులకు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. ఎంత భయంకరమైన మాట ఇక్కడ రాశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటండి, పరిశుద్ధతను వదిలేసి విశ్వాసం లేకుండా ఏంటండి ఇష్టానుసారమైన హృదయంతో ఆలోచన తలంపులతో నిండిపోతారు కాబట్టి ఏమీ దొరకదు. కొంతమంది అయితే దేవుని సన్నిధే ఉండదు. ఏంటండి, దేవుని సన్నిధే ఉండదు, భయం ఉండదు. మా ఇంట్లో ఎన్నో బాధలు ఇబ్బందులు ముందు అనుభవించాం కదా, ఇప్పుడైనా మేము జాగ్రత్తగా ఉండాలని యవనస్తులే కాదు కుటుంబస్తులు కూడా ఏంటండి యవ్వనస్తులు ఇంటికాడ పెట్టుకుంటారు. పర్వాలేదు, డ్యూటీ చేసుకో, పర్వాలేదు, అది చేసుకో, ఇది చేసుకో అని. వాళ్ళ క్షేమేనా? ఎంత పిల్లలకైనా అంత పెద్ద చేస్తారు. ఏమి నడకలో నడిపిస్తున్నారు, ఏమి దేవుళ్ళో నడిపిస్తున్నారు, దేవుళ్ళో ఏమి నడిపిస్తున్నారు. ఇంటికి కాపలా ఉంచుతారు కొంతమంది మగవాళ్ళని. వాళ్ళకి దేవుడు అక్కర్లేదు, వీళ్ళకి దేవుడు కావాలి. ఏంటండి, ఆయన సమస్త మార్గముల యందు అస్థిరులు. దేవుడిని ఎలాగైనా సరే దేవుని మాటలు చెప్పి ఆ మనిషిని దేవుని సన్నిధిలో పెడితే ఆ మనిషి దీవించబడతాడు. దేవుడు వస్తున్నాడు, ఎక్కడున్నావంటే చెట్టు చాట్లు దాక్కున్నావు. ఎందుకు దాక్కోవాలి? సాతానుడు ఏం చేస్తాడు? దాక్కోమంటాడు, పాపం చేయిస్తాడు. ఎక్కడ జరుగుతాయి? రహస్య స్థలాల్లో. ఏంటండి, రహస్య స్థలాల్లో పాపం జరుగుతుంది. అలాగే వీళ్ళు ఏం చేశారు? చెట్టు చాటును దాక్కున్నారు. ఎంత భయంకరమైనటువంటి జీవితం, ఎంత దర్శనం కలిగి ఉంది ఆవిడ. దేవుడు ఏం చేశాడు? నన్ను చేశాడు. ఏంటండి, నా భర్తను చేశాడు. మమ్మల్ని ఈ తోటలో ఉండమని ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని పోషిస్తున్నాడు. ఆ దేవుడి మాట వినకుండా ఈ సర్పం మాట నేను ఎందుకు వినాలని ఒక్క క్షణం కూడా హృదయంలోకి రానివ్వలేదు. ఎందుకంటే ఆ దర్శనం లేదు. ఆదాముకి హవ్వకి ఆ దర్శనం లేదు. ఇప్పుడు ఏమైపోయింది? సృష్టి యావత్తు చెడిపోయింది. మొత్తం ఆదాము అవ్వ వల్ల నరుడికి ఆశ్రయం లేకుండా అయిపోయింది. చెమటే, నరుడు కష్టపడవలసిందే. స్త్రీ అబద్ధమాడినందుకు పిల్లలు కన్నప్పుడు వేదనతో కనవలసిందే. ఏంటంటే మన్ను తినవలసిందే. సర్పం 3కి 3 శాపాలు దేవుడిచ్చి పంపించాడు బయటికి. ఎంత దర్శనం కలిగి ఉంది అబ్రహాం, ఎంత దర్శనం కలిగి ఉన్నాడు. మారు మనసు లక్షణాలు ఏంటి? మంచితనం, మంచిగా ఉండడం మారు మనసు లక్షణాలంటే. దేవుడు ఏం చెప్తున్నాడో ఆలకించి విని దాన్ని హృదయంలో పెట్టుకోవడం, హృదయం నిండా నింపేసుకోవడం కాదండి. లోకమే హృదయం నిండా తాగుడు, వ్యభిచారాలు, దొంగతనాలు, సినిమాలు, సిగరెట్లు, అబద్ధాలు, ఏంటంటే దౌర్జన్యం, హంతకులు, ఇవన్నీ కూడా నీ గుండెల్లో నిండిపోతే నీకు రోగం వస్తుంది. ఆఖరి రోగం వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నీ హృదయం, నీ శరీరం దేవునికి, శరీరం ఏంటి? దేవునికి ఆలయం. నీ హృదయం ఏంటి? దేవుని వాక్యంతో నిండిపోవాలి. నీ దర్శనం, దేవుడు చెప్పే మాట వినరు కొంతమంది. దేవుని మాట అలాగెందుకు జరుగుతుంది, ఇలాగ జరుగుతుంది అంటారు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మనం మాటేలాడకూడదు. నా మాట అగ్ని వంటిది కాదా? నా మాట బండను బద్దలు కొట్టే సుత్తి వంటిది కాదా? నా మాట చాకలవాని సబ్బు లాంటిది కాదా? దేవుడే అడుగుతున్నాడు ఇర్మియా గ్రంథంలో. దేవుని మాట యందు లక్ష్యం ఉంచాలి. ఏంటండి, హృదయంలో పెట్టుకోవాలి. నువ్వేం చేస్తున్నావో అది దర్శన రూపంగా చూడాలి. అది జరుగుతుంది, అది జరుగుతుంది, అది జరుగుతుందని మీరు ఎప్పుడైతే అనుకుంటారో తప్పకుండా అబ్రహాముకి ఇచ్చినటువంటి దర్శనం మీలో నెరవేరుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చూసుకుందామండి. ఆదికాండం 37:43. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యాకోబు ఒక దర్శనాన్ని చూశారండి. ఎవరికి వస్తుందా ఆలోచన? ఆ ఆలోచన ఎవరికైనా వస్తుందా? రాదు. చూడండి, ఈ పిల్లడు తండ్రిలో పుట్టాడండి, ఈ పిల్ల తల్లిలో పుట్టింది. అంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? కడుపులో ఉంటుండగానే నా భర్తలా పుట్టాలి, నాలా పుట్టాలి, లేదా ఫలానా వాళ్ళ పుట్టాలి, ఇలా మాటలు అనుకుంటారు. లేదా నా తమ్ముళ్ళ పుట్టాలి, మా అన్నయ్యలా పుట్టాలి, ఇలాగని ఆ అనుకోవడం వల్ల సేమ్ అలాగే పుడతారు వాళ్ళు. ఏంటండి, చక్కగా ఆశీర్వదించబడినట్లు. లాబాను ఏం చేశాడు? 20 సంవత్సరాలు లాబాను దగ్గర పనిచేశాడు. ఇక లాభం లేదు, నా దేవుడే నాకు సహాయం చేయాలా
నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటున్నాను నా స్వదేశానికి, కాబట్టి నేను ఆశీర్వదించబడి వెళ్ళాలని అనుకున్నాడు యాకోబు. అప్పుడు ఏం చేశాడు, చక్కగా బెరడు ఒలిచి నీళ్ళల్లో పెట్టి అన్నీ కూడా మచ్చలు పొడలు వచ్చినట్లుగా చేశాడు. చేసి లాభాన్ని ఏమనుకున్నాడు, నాకే ఎక్కువ వస్తాయి, నాకే మంచి బాగా చెప్పాడు, ఆలోచన బాగా చెప్పాడు అనుకున్నాడు లాభాను. కానీ యాకోబు మనస్సు ఏంటి, దేవుని మీద ఉంది. యాకోబు తలంపులు ఎక్కడున్నాయి, దేవుని మీద ఉన్నాయి. యాకోబుకి దేవుడు చెప్పాడు ఇలా చెయ్యని. అలా చేయడాన్ని ఏమైంది, మంద విస్తారంగా వచ్చాయి. దేవునికి మహిమ కలుగునుగాక. కన్నులు ఎక్కడ పెట్టాడు, పని చేసేటప్పుడు ఎక్కడున్నాడు, నీళ్ళు దేవుని వాక్యము చూసారండి, ఫలించడం, చువ్వలో ఫలించడం చూసారండి, పరిశుద్ధాత్మ శక్తి నింపబడి అక్కడ పని చేస్తున్నాడు. ఎల్లప్పుడూ కూడా గొర్రెలు ఏంటంటే నాకే కావాలి, నాకే రావాలి, ఈ చువ్వలు కట్టాలి, ఇదే తలంపు యాకోబుకి. అలాంటి తలంపులు, అలాంటి దర్శనం, అలాంటి వాక్యంతో నింపబడ్డాడు కాబట్టే ఆశీర్వదించబడ్డాడు యాకోబు. ఏంటండి, అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు. చూస్తున్నాం ఇక్కడ ఏం చేసింది, శాపం తెచ్చింది ఆమె. ఏంటంటే భయంకరమైన శాపం తెచ్చింది ఆవిడ. ఈ శాపం ఏం చేస్తారు, పిల్లలకు బాగలేకపోతే అమ్మో ఈ బాగలేదు చచ్చిపోతాడు, అమ్మో ఈ బాగలేదు అలాగైపోయింది అలాగైపోతాడు అంటారు. నా దేవుడు జీవించే ఉన్నాడు, నా దేవుడు జీవిస్తే నా బిడ్డలు కూడా జీవిస్తారు అనే ఆలోచనతో, ఆ వాక్యంతో మీరు ఎప్పుడైతే చూస్తారో తప్పకుండా వాడు బ్రతుకుతాడు, బాగు చేస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకా బాగోలేదమ్మా. మొన్న పోయిన వారం ఒక ఆయన ఫోన్ చేశారు, చాలా బాగోలేదమ్మా, చాలా బాగోలేదు, ఏమవుతారో తెలీదు, అయితే నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని నేను ఉండలేనమ్మా. అతను అంటున్నాడు, నీ ఇష్టం అయితే ప్రార్థన చేస్తానని ప్రార్థన చేశానండి. వాటర్ ఆయిల్ కూడా పట్టుకొని వెళ్ళారు. ఎంత బాగున్నాడో, దేవునికి మహిమ కలుగునుగా. నేనేం ముట్టుకొని ప్రార్థన చేయలేదు, ఏమీ చేయలేదు, ఫోన్లో ప్రార్థన చేశాను. వాటర్ ఆయిల్ పట్టుకొని వెళ్ళారు, అది పట్టారు. దెయ్యాలు పట్టేస్తాయి, వాళ్ళ హృదయాలు బాగోకపోతే దెయ్యాలు పట్టుకొని పీడించేస్తాయి. ఎందుకు, లోకానుసారమైన మనస్సు అదేం చేస్తుంది, తప్పుదారిలో నడిపిస్తుంది. సైతాను పని తప్పుదారిలో నడిపించడమే. సృష్టినే పాడు చేసేసింది. ఒక నరుడు దేవుడి కోసం బ్రతకాలనుకున్నాడు. వీరందరూ సృష్టి యావత్తు, ఆ సంతానం అంతా నన్ను ఆరాధించాలని దేవుడు ఆదామును అవ్వను చేశాడు, నన్ను ఆరాధించాలని. ఇక్కడికి వచ్చి ఏం చేశాడు, నువ్వు నన్ను అక్కడ నుంచి తోసేసావా, నీ సంతానాన్ని నేను పాడు చేస్తానని ఏం చేశాడు, ఆదామును అవ్వను పాడు చేశాడు. వాళ్ళ దృష్టి మళ్ళీపోయింది, సాతానుడి వైపు వెళ్ళిపోయింది. ఎప్పుడైతే దృష్టి వెళ్ళిపోయిందో, ఆలోచనలు వెళ్ళిపోయో, మొత్తం దేవుడు ఆలోచన అంతా చెడగొట్టారు. అందుకే 6వ అధ్యాయంలో అంటారు, నరులు హృదయం అంటే ఎల్లప్పుడూ చెడ్డదేనట నరుల హృదయం. నా హృదయం ఎలాగుందో చూసుకోవడం నేర్చుకోవాలి, నా తలంపులు ఎలాగున్నాయి చూసుకోవడం నేర్చుకోవాలి. నేను ఎవరి మాట అయినా విని పాడు చేస్తున్నానా, ఇతరుల మాటలు చెడ్డ మాటలు చెప్పినప్పుడు వినకూడదు, మనశ్శాంతి ఉండదు, రాను అనారోగ్యాలు వచ్చేస్తాయి. ఇవి ఎందుకు, చెడ్డ మాటలు విన్నవాళ్ళకి అది తప్పు కాబట్టి వినకూడదు. అది మంచిదైతే వినాలి, తప్పకుండా వినాలి. కుటుంబాలు పాడు చేసుకుంటారు, ఇల్లు పాడు చేసుకుంటారు. భర్త అంటే భార్యకు ప్రేమ ఉండదు, భార్య అంటే భర్తకు ప్రేమ ఉండదు. నువ్వు కాకపోతే ఇంకొకరు పో అంటారు. ఏంటండి, ఇలాంటి వాళ్ళు ఎంతమందినో చూశాను నేను. అది బ్రతుకు కాదు. దేవుడు అలా చెప్పలేదు. కానీ ఇక్కడ చక్కని ఆశీర్వాదం అబ్రహాంకి వచ్చింది. యాకోబు చక్కని ఆశీర్వదించబడి మందలు తోలుకొని వెళ్ళాడు. మళ్ళీ ఎక్కడికి, తన ఏసావు తన అన్న దగ్గర. మరలా అక్కడికి వెళ్ళమని దేవుడు చెప్పారు. మరలా అక్కడికి వెళ్తాడు, చచ్చిపోతానేమో అనుకున్నాడు. ఇక్కడ ఆశీర్వాదం వచ్చింది. తిరిగి అక్కడ ఏం చేశాడు, ఎబ్బోకు రేవు దగ్గర ఒక్కడే ఉండిపోయాడు. ఎందుకు, 400 మందితో వచ్చేస్తున్నాడు అన్నయ్య. తను ప్రేమించి వస్తున్నాడు. తన భయం ఏంటి, చంపేస్తాడు, నా బిడ్డల్ని నా భార్యలు చంపేస్తాడు, నన్ను చంపేస్తాడని భయం కొలిది దేవుడి దగ్గరే తేల్చుకోవాలని ఏం చేశాడు, అక్కడ ఉండిపోయి రాత్రి అంతా ప్రార్థన చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం చేశాడు, పెనుగులాడాడు, దేవుని దూతతో పెనుగులాడాడు. ఏంటండి, పెనుగులాడగానే దేవుడు ఆ తొడ గూటు మీద కొట్టగానే తొడ వసిలిపోయింది. అలాగున్నా సరే నన్ను దీవిస్తేనే కానీ నిన్ను వదలను అన్నాడు. చూసారండి,
దేవునితో పోరాడి గెలిచాడట యాకోబు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునితో పోరాడి గెలిచాడు. అటువంటి పట్టుదల ఉండాలి. హృదయంలో అన్నీ ఉంచుకున్న దేవుడా నా చెయ్యి, దేవుడా నా చెయ్యి మొత్తుకుంటారు. ఎక్కడ చేస్తాడు? ఒకసారి చెప్పేటప్పుడు వినాలా, లేకపోతే వాక్యం చదివైనా చూసుకోవాలా, దేవుడు ఏం చెప్తాడో వినడం నేర్చుకోవాలా. ఎలా జరుగుతుంది? ఇప్పుడైనా మారాలి. ఇప్పుడైనా మారితే తప్పకుండా దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక ఇంకో మాట చూసుకుందామండి. ఆదికాండం 19వ అధ్యాయం. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం చెప్పారు? వెనక్కి తిరిగి చూడొద్దని ఏం చెప్పాడు? అసలు సోయూరులోకి వెళ్ళిపోమన్నాడు. లేదు, భయపడి లోతు అంటున్నాడు, మేము ఆ పర్వతం మీదకి వెళ్ళిపోయిందాకా హాని చేయొద్దని. దేవుడు తన అబ్రహాము తెలుసు లోతు నీతిమంతుడు, తప్పించబడతాడని. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ సొదొమ వైపు అబ్రహాం చూసినప్పుడు ఆవపు పొగలాగా లేచిందట ఆకాశానికి. అయితే లోతు తప్పించబడతాడని అబ్రహాముకు తెలుసు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఈ యొక్క లోతు భార్య ఏం చేసిందండి? చెబుతున్నాను వెనక్కి తిరిగి చూడొద్దని చెప్తుంటే ఏం చేసింది? వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. దేని మీద ఉంది ఆవిడ మనసు? దేని మీద ఉంది? వ్యభిచారము. అక్కడ భయంకరమైన ఆ యొక్క సొదొమ వ్యభిచారంతో నిండిపోయింది. వచ్చిన దేవదూతలు మాకు ఇచ్చేయండి అంటున్నారు వాళ్ళు చూసి. అంత భయంకరమైనటువంటి ఆ యొక్క వ్యభిచార దేశాన్ని వెనక్కి తిరిగి చూసింది. హృదయంలో ఏమన్నా నిండిపోయి అటువంటి తలంపులు, అటువంటి ఆలోచనలు, భయంకరమైనటువంటి మనస్సు వెళ్ళిపోతూ ఒకసారి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. చెప్పిన మాట వినలేదు, జీవితాల్లో పొందుకోలేరు. ఏంటంటే ఆఖరికి నరకమే, ఆఖరికి అగ్నిపాలు అవ్వడానికైనా ఇష్టపడతారు. కానీ నేను చేస్తుంది తప్పు ఎవరైనా చెప్పినప్పుడు అవును ఇది నిజమే, ఈ మాట నిజమే, ఇది సత్యమే అని దేవుడి దగ్గర ఒప్పుకోవడం నేర్చుకోవాలి. వాళ్ళ దగ్గర ఒప్పుకోకపోయినా ఒకరితో ఒకడు పాపాలను ఒప్పుకోమని బైబిల్లో ఉంది. మీరు మీ పాపాలు ఒకరితో ఒకడు ఒప్పుకోండి, బైబిల్ చెప్తుందన్నమాట. ఏంటండి, పాపాలను విడిచిపెట్టరు, హృదయంలో ఉన్న పాపాన్ని తీసివేయరు. ఎటుగా ఏం చూసింది? దేవుని దూత వచ్చి ఆ కుటుంబాన్ని విడిపిస్తే ఎటువైపు చూసింది? ఏంటండి, మళ్ళీ సొదొమ వైపు చూసింది. సొదొమలో ఏముందని దేవుని దూత రావడం మొదలుపెట్టింది. అంత భయంకరమైన ప్రదేశం కోరుకోవాలని అటువైపు చూసింది. ఉప్పు స్తంభం అయిపోయింది. మన జీవితాలు ఉప్పు స్తంభాలు అవ్వకుండా, ఆదామవ్వల్లాగా జీవించకుండా, మనుషులు పాడు చేయకుండా, ఇతరులు పాడు చేయకుండా, నీ చేతనైతే మేలు చేయలేదు ఊరుకో, చేసేవాళ్ళు ఇల్లు చూపించు, మంచిది. ఏంటండి, నువ్వు దీవించబడాలి. దేవుడు అందరినీ దీవించాలనే ఆశ ఆయనకి, అందరినీ దీవించాలనే ఆశ ఆయనకి. కానీ దరిద్రులు ఏం చేస్తారు? దేవుడు మాట వినలేని దరిద్రులు కొంతమంది ఉంటారు. వాళ్ళట దిక్కుమాలి వాళ్ళట, కుటుంబాలు ఉంటాయి, దిక్కుమాలి వాళ్ళు, దరిద్రులు, వస్త్రహీనులు, రాయబడ్డది అలాగా. వాళ్ళ హృదయం ఎల్లప్పుడూ కూడా డబ్బు. దేవుడికి ఎంత ఇచ్చేస్తే ఎందుకు ఇవ్వాలి? ఏచండి, నీకేమీ లేకపోతే ఏమీ లేదు కదా, నాకేమీ అని దేవుడు అంటే ఎందుకు ఇవ్వాలి ఎంత డబ్బులు దేవుడికి? ఏచండి, అసలు ఆ ఉద్యోగాలు ఎలాగొచ్చినాయి? ఆ దేవుడు లేకుండా వచ్చాయా? ఆ పనులు ఎలా జరిగాయి? దేవుడు లేకుండా జరిగాయా? ఆ ఆశీర్వాదం ఎలాగొచ్చింది? దేవుడు లేకుండా జరిగిందా? దేవుడు లేనప్పుడు ఎలాగున్నారు? దేవుడు వచ్చాక ఎలాగున్నారు? దేవుడిని దేవుడిగా గణపరచడం నేర్చుకోవాలి. ఎంత ఇచ్చి అలా ఎందుకు ఎవరు? ఎవరి కోసం ఎవరు? ఆయన ఇస్తున్నాడు కాబట్టి ఇవ్వాలి ఖచ్చితంగా. దేవునికి మహిమ కలుగునుగాక. అది నీ సొమ్ము కాదు. చాలామంది చెప్తున్నారు ఇవ్వకూడదని. అది తప్పు. బైబిల్ అలా చెప్పలేదు. బైబిల్ చెప్పిన మాట వినడం నేర్చుకోవాలి. అప్పుడు దేశంలో ఉన్నతమైన స్థితిలో పెడతాను. నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా ఆలకించి ఆయన ఆజ్ఞలన్నీ ఆలకిస్తే సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తానన్న మాట ఎక్కడ పెడతారు? మీకు వద్దా ఆ మాట? వద్దు కాకపోతే అలాగే చేయండి, మీ ఇష్టం. ఎవరు మిమ్మల్ని అడ్డుకోరు, మీ ఇష్టమే. నాకు కాదనుకున్నావా జాగ్రత్త, నీ ముందు నిలబడతాడు ఆయన. చూసారండి, మరి ఇలా చూస్తున్నాం. గాడిదని గంతలు కట్టి ఏంటండి బలవంతంగా తీసుకెళ్తున్నాడు.
బిలాం. ఆ డబ్బు ఇస్తానని ఆ రాజు చెప్పాడు. ఇశ్రాయేలు అందరినీ శపించు, నువ్వు ఇదిగో 12 బలిపీఠాలు కట్టాను, ఒక్కొక్క గొర్రె వధించి గొర్రెలు వధించి ఇశ్రాయేలు శపించాను. దేవుడు తోవలోనే పట్టుకున్నాడు బిలాంని, తోవలో పట్టుకున్నాడు. గాడిదని ముందుకు వెళ్ళనివ్వట్లేదు. కొడుతున్నాడు, ఇష్టం వచ్చినట్లు కొడుతున్నాడు. అప్పుడు గాడిదకి నోరిచ్చాడు దేవుడు, నువ్వెందుకు నన్ను కొడుతున్నావు, నా మాట వినలేదు నువ్వు, అందుకని కొడుతున్నాను అన్నాడు. తోసి పారిపోతుంది. నా మాట వినలేదు అందుకని కొడుతున్నాడు. దేవుని దూత ఎదురుగా ఉండడం చూశాడు. బిలాము దేవుని దూత ఎదురుగుండా ఉంచి, దేనికోసం నువ్వు వెళ్తున్నావు అక్కడ, ఇశ్రాయేలు అందరూ ఆశీర్వదించబడినట్లుగా చెయ్యు, ఇశ్రాయేలు ఆశీర్వదించబడినట్లుగా అక్కడ బలు అర్పించానని చెప్తే, అక్కడికి వచ్చి ఏం చేస్తాడు, దేవుని మాట విని ఒక్కొక్క బలిపీఠం మీద బలులు అర్పించి ఇశ్రాయేల్ని ఆశీర్వదించు, ఇశ్రాయేల్ని ఆశీర్వదించి 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తాడు. ఎవరు కనబడ్డారు అతనికి తోవలో? దేవుని దూత. వాళ్ళు శపితమైన వాళ్ళు కారు, ఆశీర్వదించబడిన వాళ్ళు. ఎంత శపించినా సరే శాపాలకి వెళ్ళవు, ముందే ఆశీర్వదించేసాడు దేవుడు. అప్పుడు అవతల రాజు చూస్తున్నాడు, ఏంటి నువ్వు చేస్తున్న పని అంటున్నాడు. ఇల్లంత డబ్బు ఇచ్చినా నాకు దేవుడు ఇలాగే చెప్పాడు, అలాగే చేస్తానని వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఇవ్వగలడు. దేవుడు ఒక మనిషికి ఎంతైనా ఇవ్వగలడు. మీరు అనుకుంటున్నారు మేము ఇచ్చేస్తే వాళ్ళు పెద్దోళ్ళు అయిపోతారు. కాదు, దేవుని మాటను మీరు తీసుకోవట్లేదు. ఎప్పటికైనా సరే అది ప్రమాదం అన్నమాట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఏం చేసింది? ఉప్పు స్తంభం అయిపోయింది. ఎన్నో కష్టాలు అపోస్తులు, శ్రమలు, దెబ్బలు, అవమానాలు. వాళ్ళ కాళ్ళ దగ్గరికి ఆస్తులు తీసుకొచ్చి పెట్టారు, మందిరాలు కట్టించారు, సేవకు ఉపయోగించారు, భోజనం చేశారు, మంచి బట్టలు కొనుక్కున్నారు. ఆ ఊరు ఆ దేశం అన్ని దేశాల్లో మందిరాలు కట్టించారు. అలాగా అపోస్తుల సేవ. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు మేము ఇయ్యం, మా ఇష్టం అన్న వాళ్ళు అక్కడ లేరు, తప్పకుండా ఇవ్వాల్సిందే, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తాడు. భయం కలుగుతుంది. భయం కలుగుతుంది. ఒక రోగం పెట్టాడు అనుకోండి, మొత్తం అంతా ఊర్చుకుపోతుంది. అలాంటివి వచ్చాయి కూడా భయంకరంగా, కానీ భయం లేదు. ఈ విషయాలు గమనించుకోండి. ఆది కాండంలో అబ్రహామును ఆశీర్వదించాడు. దర్శనము దేవుడు నన్ను దీవిస్తాడు. ఉత్తర దిక్కు చూడడం, పడమటి దిక్కు చూడడం, వెనక చూడడం, ముందుకు చూడడం మొదలుపెట్టాడు. నిజంగానే దేవుడు అలాగ ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు ఎన్ని చేస్తే ఏమి? నా కడుపును పుట్టిన పిల్లలు లేరు కదా, ఇక్కడ అంటాడు, లేరు కదా, ఎలియాజరైన ఆస్తికి వారసుడవుతాడు అంటే, లేదు నీ కడుపును వారసుడు పుడతాడని అబ్రహాంతో దేవుడు చెప్తాడు. 100 సంవత్సరాలు ఓర్చుకున్నాడు అబ్రహాం. 100 సంవత్సరాల దాకా దేవుడు తన స్వరం వినిపించాడు. కాబట్టి 100 సంవత్సరాలు ఓర్చుకున్నాడు, ఎదురు చూశాడు, దాని ఫలితం పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కొన్ని శ్రమలు వస్తే బాబోయ్ అంటారు. శ్రమలో నిలబడాల. శ్రమల్లో నిలబడితేనే ఆశీర్వాదం. మనం చూసుకున్నాం కదా మార్కు సువార్త, ఒకసారి చూసుకుందామా? 24వ వచనం. ఆయన మాటలకు శిష్యులు విస్మయం ఉందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మకించువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లాభం. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటి సూది బెజ్జంలో దూరుట సులభం. అందుకు వారు అత్యధికంగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడు రక్షణ పొందగలడు అని ఆయన అడిగిరి. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే అనెను. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడింతుమని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లెను, నా నిమిత్తము, జాగ్రత్తగా ఆలకించండి మాటలు, నా నిమిత్తము, సువార్త నిమిత్తమును, ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రునైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనా విడిచువాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకములో
నిత్య జీవం పొందుదురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాగ ఉన్నవాళ్ళు చాలామంది రక్షించబడ్డారు. భక్త్ సింగర్ని అయితే బయటికి తోసేశారు. ఏంటంటే తర్వాత తల్లి రక్షించబడ్డది, తండ్రి రక్షించబడ్డాడు, భార్య అయితే వదిలేసింది, కొడుకు వదిలేశాడు. ఏంటంటే మనం చనిపోయినప్పుడు మాత్రం చూడడానికి వచ్చాడు. ఏంటంటే తర్వాత రక్షణ పొందాడు. కానీ 30,000 సంఘాలు ఆయనకు ఉన్నాయి. అందరూ తోసేశారు. తినడానికి తిండి లేదు. సువార్త ఎలా చేసేవారు? ఆయన బోరింగ్ నీళ్ళు కొట్టుకొని తాగి సువార్త చేశాడు. 7 రోజులు భోజనం ఉండేది కాదు ఆయనకి. నెలల తరబడి భోజనం లేదు. అటువంటి వ్యక్తిని ఇంటిని వదిలేశాడు, కుటుంబాన్ని వదిలేశాడు. ఇక్కడ వాక్యం నెరవేర్చబడ్డది. ఏహమందు అన్నదమ్ములు అక్కచెల్లి ఎంతమందో ఆయన సేవ చేయడానికి. ఏంటంటే ఆయన రాగానే ఇలా దిగ్గానే ఏం చేస్తారు? బూట్లోకి ఇప్పేస్తారు. ఏంటంటే సాక్స్లోకి ఇప్పించేస్తారు. చంకన పెట్టుకుంటారు వాళ్ళు. చూసారా? కిందన పెట్టరు, చంకలో పెట్టుకుంటారు. ఆయన నడిపించుకుంటూ తీసుకెళ్తారు. ఏంటండి భోజనం సరి సమయాన్ని మంచి భోజనం వండి ఆయన ఏమి తింటారో అది చూసి జాగ్రత్తగా పెడతారు. ఏంటండి అంతగా దేవుడు హెచ్చించాడు. ఇహమందు హింసలతో పాటు అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఏంటండి నిజమే, సొంతోళ్ళు ప్రేమించరు, బయటోళ్ళు ప్రేమిస్తారు. బయటోళ్ళు అనకూడదు. యేసుప్రభు రక్తంలో అన్నదమ్ములు, అక్క చెల్లెలు, వాళ్ళు ఎవరైనా ఉండి, ఏ కులం అవనండి, ఏ మతం అవనండి, అన్నదమ్ములు, అక్క చెల్లెలు. ఇక్కడ చెప్పిన మాట ప్రకారంగా 100 అంతులు. ఏంటండి ఇలా ఉంటే దేవుని వాక్యానుసారంగా ఉండి ఆ యొక్క దర్శనాన్ని చూస్తే దేవుని ఆశీర్వాదం ఎలాగొచ్చింది? భక్త్ సింగ్ గారికి ఆ పిలుపుని అందుకున్నాడు. అందుకొని కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా ఆ మంచి రాత్రప్పుడు నువ్వు రోడ్డు మీదకి వెళ్ళి నిలబడంటారు. దేవుడు రోడ్డు మీదకి వెళ్ళి నిలబడేవాడు. ఎవరో చచ్చిపోతానని పరిగెట్టేవాడు. బాబు ఆగు ఆగు అని అతనికి ఇతను పరిగెట్టేవాడు. ఏం జరిగింది? నన్ను వదలవయ్యా, నేను చచ్చిపోవాలనేవాడు. నువ్వు చచ్చిపోకు, నేను చెప్పిన మాటలు వినేసి నువ్వు చచ్చిపోదు. కానీ అలాంటి సమస్యలు అనేకమైనవి జరిగాయి. వాళ్ళు దేవుడిని నమ్ముకున్నారు, సంఘాలు కట్టబడ్డాయి వాళ్ళ ద్వారా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళ జీవితాన్ని కట్టించాడు దేవుడు ఆయన మాట ద్వారా. నువ్వు ఒక్క మాట ఆలకించి నువ్వు చనిపో అని చెప్పి కొంతసేపు వాళ్ళని ఏంటండి ఉంచి దేవుని మాటలు చెప్పినప్పుడు అప్పుడు అలా అనేవారు, ఏమని, నేను చచ్చిపోను, నువ్వు చచ్చిపోతే నరకంలోకి వెళ్ళిపోతావు, నీ ఆత్మ అక్కడ కాలుతుంది అని చెప్పినప్పుడు మేము చనిపో ఆయనతో పాటు వచ్చేసేవారు. అలాగ సంఘాలు నిర్మించి 30,000 సంఘాలు ప్రపంచంలో ఆయన సంఘాలు ఉన్నాయి. ఏమీ లేనోడికి ఈ వాక్యము ఇహమందు శ్రమలో ఏంటండి అక్క చెల్లెలైన, అన్నదమ్ములైన అందుకు వారు అత్యధికంగా ఆశ్చర్యపడి, అయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయన అడిగారు. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యం. పేతురు, ఇదిగో మేము సమస్తను విడిచిపెట్టి నిన్ను వెంబడించుతామని ఆయనతో చెప్పసాగింది. అందుకు యేసు ఇట్లని నా నిమిత్తము, సువార్త నిమిత్తము ఇంటినైనను, అన్నదమ్ములైన, అక్క చెల్లెంటినైనా, తల్లిదండ్రులైన, పిల్లలైన, భూములైన విడిచినవాడు ఇప్పుడు యెహమందు హింసలతో పాటు 100 అంతులుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్య జీవం పొందుదురని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. వారు కష్టాలు తీర్చి, వారికి ఆస్తులు ఇచ్చి, అక్కజల్లులు ఇచ్చి, అన్నదమ్ములు ఇచ్చి, తల్లిదండ్రులు ఇచ్చి, ఏంటంటే ప్రేమించేవారిని ఇచ్చి ఏం చేశాడు? నిత్య జీవం ఇచ్చాడు. దేవుడు చేసిన మాటలో తప్పేముందండి? దుర్మార్గులు వినరు, దేవుని మాట వినడానికి ఇష్టపడరు. ఏంటండి దేవుడి మాట వినడానికి ఇష్టపడరు కాబట్టి వారి జీవితాలు అక్కడే ఉంటాయి. ఏదో మోసాలు చేసి సంపాదిస్తారు. మేము సంపాదించాము, దేవుడు మాకు ఇచ్చాడని చెప్తారు. అలా చెప్పకూడదు. మోసం చేసి సంపాదించినప్పుడు నువ్వు అలా చెప్పకూడదు. కష్టార్జితం, దేవుని మాట వినడం, ఏంటంటే విశ్వాసం. నీ కళ్ళు ఎక్కడ ఉండాలి? నాకు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడు, దాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూడడం మొదలు పెట్టాలి. ఏంటండి చూడాలి, అది నీ మనసులో పెట్టుకోవాలి. ఎన్ని రోజులు అవుతుందో అది చూడాలి. అది ఇచ్చినోడు అబద్ధకుడు కాదు, జీవం కలిగిన దేవుడు, సృష్టికర్త నీకు ఇచ్చాడు మాట. ఆ మాట నీ గుండెల్లో పెట్టుకొని ఎదురు చూడడం నేర్చుకోవాలి. అంతేగాని లోకంలో అన్నీ తెచ్చిపెట్టుకొని ప్రార్థన చేసి దేవుడా దేవుడు అని ఏడిచినా సరే ఏమీ లాభం లేదు. దేవుడు లేకుండా పనులు చేస్తే ఏమీ దొరకదు. చాలామంది ఇంకా ఎక్కడేసావు గొంగలంటే అక్కడే ఉన్నారు, డబ్బులు కానీ ఏమి లేవు. ఎందుకు? ఇష్టపడరు. జీవితాన్ని దేవునికి ఇచ్చి
దేవుని మాటకి ఇష్టపడరు. కొంత లోకం, కొంత దేవుడు. చాలామంది అలాగే ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎలాగున్నారు? ఇల్లు లేదు, ఏచండి తినడానికి తిండి లేదు, మంచి బట్టలు లేవు, పిల్లలకు స్కూల్ లేవు, ఏచండి అవిధేయత, తల్లిదండ్రులు ప్రేమించరు, దేవుడు చెప్పిన మాట వినరు, భార్య మాట వినరు, భర్త మాట వినరు. కాబట్టి వీళ్ళకి జీవితాలు ఎప్పటికీ చూడలేరు ఆశీర్వాదాన్ని. మోసాలు చేసి సంపాదించుకుంటారు. అది ఆశీర్వాదం కాదు. వాళ్ళు అనుకుంటారు ఆ దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడని. ఇవన్నీ 100 ఇల్లుకు సంపాదించినా అది తప్పు. దేవుడిచ్చేది కొద్దిగైనా మనశ్శాంతి, నెమ్మది, శ్రేష్టం అది కావాలి. అబ్రహాం ఏం చేశాడు? చూశాడు కంటితో. ఏంటంటే ఇసుక రేణువులాగా చేస్తాను. ఇసుకను చూడు, నువ్వు లెక్క పెట్టగలవా? ఆకాశ నక్షత్రాలు లెక్క పెట్టగలవా? అంత ఆశీర్వాదాన్ని, నీ సంతానాన్ని అంతగా చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగిన దేవుడు. కాబట్టి ఆ విషయం నమ్మాలి. యేసు ప్రభు వారు చెప్తున్నారు, ఇహమందు హింసలు లేకుండా ఉండవు. అబ్బా ఎందుకు వస్తున్నాయి ఇవి? అస్తమానం వస్తాయి. సంతోషంగా స్వీకరించు, ఇష్టపడు, ఏడువు. దేవుడి దగ్గరికి వెళ్ళి ఏంటండి భయంకరమైన దెబ్బలు, నాకు జబ్బు, ఏంటి డబ్బులు లేవు హాస్పిటల్కి వెళ్ళడానికి, ఏడుపు తప్ప రెండోది లేదు, భోజనం లేదు. ఏంటండి చెప్పు ఈ మనిషి కూడా క్యాన్సర్ అని అటు వైజాగ్ వచ్చేసారు. ఎలాగంటే అలాగ ఉండేది నా పరిస్థితి. ఆ ఏడుపు, ఆ బాధ, ఒక దగ్గర నుంచి కడుపులో నొప్పి. ఏంటండి దేవుడు అంటే వ్యతిరేకం. కానీ ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడో, దేవునికి మహిమ కలుగునుగాక. ఆ క్యాన్సర్తో బాధపడి ఏడుస్తున్నాను. అలాగే దేవుడు దయవలన 5 రోజుల మధ్యాహ్నం కన్నీరు కార్చాను. దేవుడు ఆకాశంలోంచి వెలుగు పంపించి నా పొట్ట మీద ఎప్పుడైతే తగిలిందో నా జబ్బు పోయింది. ఇప్పుడు దాకా లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరికి ఒక్క మాట చదువుకుందాం. ఈ విషయం అది వేరే విషయాన్ని కొరకు చదువుతున్నాను. ఆ మాట యెషయా గ్రంథం 43. దేవుడు లేనోళ్ళ కొరకు చదువుతున్న మాటలు ఇవి. అధ్యాయం 10వ వచనం చదువుతాను. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేను ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మించబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించువాడును నేనే, రక్షించువాడును నేనే, కానీ దాన్ని గ్రహింపజేసిన వాడును నేనే. ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు. నేనే దేవుడును, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. జాగ్రత్తగా, నేనే దేవుడిని. ఏంటండి సర్వజనులారా గుంపు కూడుకొని రండి నా యొద్దకి, మీ సాక్ష్యం తెండి. నేను చెయ్యలేని అంటూ ఏమీ లేదు. ఆఖరికి ఏం గతి వచ్చింది? చావు. వాటిని నమ్మినో నేనే దేవుడిని, నేను తప్ప వేరొక దేవుడు లేడు. తిండి లేక, బట్టలు లేక, ఇల్లు లేక, ఏంటండి అవమానాలతో, బాధలతో, ఇబ్బందులతో, భయంకరమైన జీవితంలో దేవుడు యేసు ప్రభువు నా దగ్గరికి వచ్చి నన్ను ముట్టుకొని నన్ను బాగు చేసి ఈ స్థితిని దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనందరి కళ్ళు ఎటువైపు ఉండాలి? మీకు ఒక సమస్య ఉందనుకోండి, నిజమే మీ ఇంట్లో భయంకరమైన రోగం ఉంది, ఏం చేయాలా చెప్తారా? ఏం చేయాలా? చూడాలా ఆయన వైపు. ఈ మనిషి చనిపోడు, ఈ రోగము ఉండదు. నా దేవుడు జీవము కలిగిన దేవుడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు, వాగ్దానంలో ఉన్నాడు. కాబట్టి వాగ్దానంలో ఉన్నవాడిని వీడు ఎలా చేస్తాడు? దేవుడు ఒక మాట ఇచ్చాడు, ఆ మాట పట్టుకొని ప్రార్థన చేయడం మొదలు పెట్టాలి. వీడు బ్రతుకుతాడు, 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 బ్రతుకుతాడు. నీ మాట అదే, నీ హృదయం అదే, నీ జ్ఞానం అదే, నీ ఉద్దేశం అదే. అలాగా కానీ అన్నావు అనుకో, వాడు బ్రతుకుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక ముస్లిం అమ్మాయి చనిపోయింది. ఇంట్లో అందరూ ఏడుస్తున్నారు, పాపం పిల్లలు, భర్త ఏడుస్తున్నారు. అందులో ఒక అమ్మాయి నమ్ముకుంది, వాళ్ళ చెల్లి నమ్ముకున్నందుకు చాలా అవమానపరచడం, ఇంట్లో కొట్టి, వాళ్ళు చాలా ఎస్టేట్లు ఉన్నాయి,
చాలా మంచి స్థితిలో ఉన్నారు. ఈ అమ్మాయి కాళ్ళు లేవు, గొలుసును ఇస్తారని బుక్ కొనుక్కొని చదవండి. 2 కాళ్ళని దేవుడు బాగు చేశాడు. కాళ్ళు సగానికి లేవు. ఒక 5 పని మనుషులు ఉండేవారు ఆ అమ్మాయికి. వాళ్ళ పుస్తకంలో యేసు ప్రభు వారికి రాసి ఉందంట. ఎప్పటి నుంచో అనుకుంటుందంట, ఇదెవరు ఈయనెవరు అని. ఎవరో చెప్పారట ఆవిడకి, ఈయన యేసుక్రీస్తు ప్రభు అని, యెహోవా దేవుడని, పరిశుద్ధాత్మ దేవుడని. అప్పుడు ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఆ యొక్క రూములోకి 12 మంది శిష్యులతో యేసు ప్రభు ప్రత్యక్షమయ్యారు. అంత తలుపు దగ్గర ఉన్నారు. మంచం మీద ఈవిడ ఉంది. దిగిరా అంటున్నారు. ఆయన, నా 2 కాళ్ళు లేవు, ఎలా దిగుతాను అంటుంది. నువ్వు దిగు ముందు అంటున్నారు యేసు ప్రభు వారు. కిందకి ఇలా దిగేసరి కాలు వచ్చేసాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ దృశ్యాన్ని చూసి ఎన్ని శ్రమలైనా పడ్డానికి ఒప్పుకుంది. ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసు. ఏంటండి, తండ్రి చనిపోయాడు, తల్లి చనిపోయాడు. అన్నదమ్ముడు ఏం చేశాడు, 3 అంతస్తుల మేడ నుంచి తోసేసాడు కిందకి. ఇంట్లో ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపో అని. అలాంటి బాధలన్నీ భరించింది. ప్రపంచంలో వాడుకుంటున్నాడు అవని. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆస్తి అంతా వదిలేసింది. ఎస్టేట్లే వాళ్ళకి, నాకు అక్కర్లేదని. దేవుడు మంచి భర్తనిచ్చాడు, మంచి పిల్లల్ని ఇచ్చాడు, మంచి వీళ్ళకంటే ఆస్తి ఎక్కువ ఇచ్చాడు. మీరు జీవించారా, మీ జీవితాలు అలా చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు విశ్వసించారా, మీ జీవితాలు అలా చేస్తాడు. ఆమె అనుకుందా, ఎంతోమందికి సహాయం చేసింది. టైలరింగ్ చేసి కూడా ఒక కుటుంబాన్ని పోషించేది ఆవిడ. తన ఇబ్బందుల్లో సువార్త చేసేది, వాక్యం చెప్పేది, ప్రార్థన చేసేది, టైలరింగ్ చేసేది. ఆ ఇంట్లో ఇబ్బందులు, ఆ కుటుంబాన్ని వదలకుండా తినడానికి లేదని చక్కగా వాళ్ళకు తినడానికి ఇచ్చి, పిల్లల్ని స్కూల్లోకి పంపించి వాళ్ళ ఫీజులు కట్టి, ఇంత మంచి మంచి పనులు చేస్తూ తన యాత్రను సాగించింది. దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అక్క కొట్టించింది. ఏంటండి, సొంత అక్క కొట్టించింది. ఆవిడ చనిపోతే ఈవిడ కబురు పెడితే వచ్చింది. అప్పుడు మోకాలు వేసి దేవుడిని అడిగింది, మా అక్కను మళ్ళీ తిరిగి ఇచ్చేయండి అని. దేవుడిని అడిగి కన్నీరు కారిస్తే ఆవిడ ప్రాణాన్ని దేవుడు ఆవిడకి ఇచ్చేశాడు. ఆవిడ చూసింది పరలోకం, కానీ భర్త ఒప్పుకోలేదు. తర్వాత మారిందో లేదో తెలియదు, కానీ మనిషి లెగిసింది, చనిపోయిన మనిషి లెగిసింది. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే నమ్ముట నీ వలనైతే సాధ్యం. ఎవరో ఇల్లు చెప్తారు, అది అలా జరగదు, ఇది ఎలా జరగదు. ఎందుకు జరగదు? ఏదైనా జరుగుతుంది. ఎంతమంది నమ్ముతున్నారు? దేవునికి మహిమ కలుగునుగా. ఏదైనా జరుగుతుంది, నాకు తెలుసు, నేను నమ్ముతాను. సంవత్సరాలు అయిపోని అవ్వనే, నేను ఎదురు చూస్తున్నాను. అవమానం అయితే అవ్వనే, నేను ఎదురు చూస్తున్నాను. దేవుని కార్యాల కొరకు ఎదురు చూస్తున్నాను. ఏంటండి, తిప్పు కొడితే 200 మంది ఉండరు, లక్షల కోట్ల మంది ఎలాగొస్తారు? దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. పెద్ద మందిరం కడతాను, నమ్మండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎలా జరుగుతుంది అనుకున్నాను. చూడండి, యోబు గ్రంథం ఒక మాట. ఇది ఎలా జరుగుతుందని నేను అనుకున్నాను. నాగిటి మీద చెయ్యేసి వెనుక తిరిగినవాడు నాకు పాత్రుడు కాడు. యోబు గ్రంథం 12వ అధ్యాయం. ఇలా మనసులో అనుకుంటుంటే దేవుని మాటలు ఎంత మంచి మాటలు. ఈ మాట మీదే మనం ఉండడం నేర్చుకోవాలి. 12వ అధ్యాయం. బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు. మోసపడి వారును మోసపుచ్చువారును ఆయన వశమునున్నారు. ఆలోచనకర్తలను వస్త్రహీనులుగాను చేసి ఆయన వారిని తోడుకొని పోవును. న్యాయాధిపతులను అవివేకులుగా కనపరచును. రాజులు అధికారమును ఆయన కొట్టివేయును. వారి నడుములకు గొలుసులు కట్టును. యాజకులను వస్త్రహీనులుగా చేసి వారిని తోడుకొని పోవును. స్థిరముగా నాటుకున్న వారిని ఆయన పడగొట్టును. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఏంటి అర్థం? ఏదైనా చేస్తానని. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను ఏదైనా చేయగలనని ఈ మాటల ద్వారా నాకు మరలా ఒకసారి హెచ్చరిక చేశాడు. నేను ఏదైనా చేయగలనని, ఎలాంటిదైనా నేను ఏదైనా చేస్తాను. ఏంటండి, జ్ఞానం లేని వారిని. కాబట్టి అక్కడేమన్నారు, నాగిటి మీద చెయ్యి వేసి వెనక తిరిగినవాడు నాకు పాత్రుడు కాడు అనుభవం. నాకు చాలా భయం వేసి, ప్రభా నీ చిత్తమే జరిగించు. ఏంటంటే నీ చిత్తమే జరిగించు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేస్తాడు. ప్రార్థన చేయండి మీరు అందరూ. ఏంటండి, పెద్ద టేకు చెట్లండి. ఒక వ్యక్తికి ఇలాగ సాపితే, ఇలా చాపితే, ఇద్దరు చాపితే అంత చెట్లు. ఏంటండి, 12 అడుగుల గుమ్మాలు కోస్తున్నారు.
ఇంకా డబ్బులు లేవు, స్థలం కొనలేదు. ఏంటండి, రెడీ అవుతున్నాయి దేవుని మాటలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట యందు విశ్వాసం ఉంచడం నేర్చుకోవాలి. ఏంటండి, రాణి జీవితంలో కూడా గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది జరుగుతాయి, అన్నీ దేవుడు చేస్తాడు. మా జీవితంలో లేట్ అయినా సరే ఆయన పని జరగాలి. నేనేమైపోతానంటే ఇంకా 15 సంవత్సరాలు నీకు ఆయుష్ ఇచ్చానని మాట్లాడుతున్నాను. అన్నీ మంచి మాటలే, దేవుడికి తెలుసు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వదిస్తాను సంఘంలోకి వచ్చిన వారిని. ఎంత గొప్ప మాటలు దేవుడు చెప్తున్నా, అలాగే ఆశీర్వదిస్తున్నాడు దేవుడు. ఏంటంటే గొప్ప గొప్ప కార్యాలు నా పట్ల చేశారు నా పట్ల గొప్ప కార్యం ఇప్పుడు చేయబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అంతులేని దేవుడు మనకు దొరికాడు. చెప్పండి అందరూ, అంతులేని దేవుడు మనకు దొరికాడు. ఎంత గొప్ప కార్యాలు. కాబట్టి మీ కన్నులు విశ్వాసం ఉంచండి. దయతో చెప్తున్నాను. మీ కన్నులు ఒక వస్తువు కొనాలన్నా, లేకపోతే ఒక కార్యం జరగాలన్నా ఆ వాగ్దానం పెట్టుకున్నటువైపు చూడండి. అది మంచిదే కానీ చెడ్డది కాదు కదా. కాబట్టి చూసి మీ హృదయంలో అన్నీ తీసేసుకొని ఎప్పుడు కూడా అదే ఉండాలి. నోవాహు చూస్తున్న వాడ ఎంతమంది దూషించారు. ఎంతమంది దూషించినా 300 సంవత్సరాలు వాడను కట్టాడు అతను. ఆఖరికి కట్టాడు. దేవుని వాగ్దానం జరిగింది. ఏంటండి, తన సంతానాన్ని ఆశీర్వదించాడు. ఎప్పుడు జలప్రళయంలో అందరూ పోయారు, మరలా అక్కడి నుంచి సంతానం ఆదాము అవ్వలు అందరూ పోయారు. ఏంటంటే మళ్ళీ సంతానం అభివృద్ధి చెందడం మొదలుపెట్టింది. నోవాహు వాడ ఎలా తయారు చేస్తే దేవుడు ఎలాగా, అటువంటి విశ్వాసం ఉండాలి. వచ్చిన వాళ్ళు నవ్వుతున్నారు, ఏంటి ఆ పిల్లలు పిలుస్తున్నారు, వాళ్ళు పిలుస్తున్నారు, ఏంటి పిచ్చోడు ఇలా కడుతున్నాడు వాడ, ఈ పిచ్చోడికి ఏమీ తెలియదు, అలాగని అపహాస్యం. రక్షణ సువార్త చెప్పినా అపహాస్యం చేసి ఎన్ని బాధలు పెట్టినా సరే వాడ చేయడం ఆపలేదు. వాడ చేశాడు, తయారు చేశాడు. ఆ ఎనమండుగురు బయటకు వచ్చారు, దాంతో పాటు జీవరాశులు బయటకు వచ్చాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆదాము అవ్వలు ఏ పేర్లు పెట్టారో పక్షులకి, అవి స్థిరంగా వాటి పనులు చేయడం మొదలుపెట్టాయి. దేవుడు చెప్పిన మాట ఏది నిరర్ధకం కాదు. గ్రహించడం నేర్చుకోవాలా. దేవుడే మనల్ని రక్షిస్తాడు. మనుషులు రక్షించరు, డాక్టర్లు రక్షించరు, రాజులు రక్షించరు, ఎవరిని భర్త రక్షించడు, భార్య రక్షించరు. భర్త విశ్వాసంతో ఉండాలి, భార్య విశ్వాసం, పిల్లలకు విశ్వాసం పొయ్యాలి. మీరు ఇలా కాదు ఇలాగ ఉండాలా, తప్పు చేస్తే హెచ్చరిక చెయ్యాలా, తప్పు చేస్తున్నారు మీరు ఇది కాదు ఇలా ఉండాలని చెప్పాలి. వినకపోతే వాళ్ళ ఇష్టం ఎవరిష్టం వాళ్ళది. ఒక ఆయన చెప్తున్నాడు ఏమని, అమ్మ వంట చేసేవాడిని పెట్టుకుంటాం, వంట చేసిన వాడు ఉప్పుగా వేసిస్తే మనం తినలేము. ఎవరి చేతిలో ఉంది? వంటోడి చేతిలో ఉంది తినాలంటే. ఏంటి అది బాగా వండాడు అనుకోండి తింటాం. మరి ఇంకేవో చెప్తున్నాడు అతను. వారి చేతుల్లో ఉంది, మన చేతుల్లో ఉంది. మనకు దేవుడు ఇచ్చాడు, మీరు ఏది చేసుకుంటారో మీ ఇష్టం. నరకంలోకి వెళ్తామంటే ఎవ్వరు వద్దనరు. ఏంటండి దేవుని రాజ్యంలో ఉంటే ఆయన పిలుస్తున్నాడు. ఆయన 2 చేతులు పెట్టి పిలుస్తున్నాడు, రండి. ఏంటండి మీ కడుపులో జీవజల నదులు ఏంటండి ఉబికేటట్లు చేస్తాను, రండి నా యొద్దకి. పాపిష్టి డబ్బు కోసమే బ్రతుకుతారు కొంతమంది. ఏంటండి ఈ పేదోడికి ఈ అన్నం పెట్టిస్తే ఎలాగా, అది ఉంటే రాత్రికి తినేద్దాం, ఇలాంటి బుద్ధులు మానుకోండి. అది ఇచ్చేస్తే కడుపు నిండుతుంది, సంతోషిస్తాడు. ఫలానా అమ్మ అన్నం పెట్టింది, నా కడుపు నిండింది. ఏంటండి ఫలానా అతను నాకు డబ్బులు ఇచ్చాడు, కొంచెం కడుపు నిండింది, సంతోషిస్తారు. మోసగాళ్ళు ఉన్నారు ఎంతోమంది, అవితావని మన వాళ్ళ ఇష్టం. ఏదైనా మన చేతుల్లోనే ఉంది, మన మనసులోనే ఉంది. మనస్సుని కఠినపరచుకోకుండా విషయాలు పరుచుకొని, దేవుడా నువ్వు చంపినా బ్రతికినా ఆఖరి దాకా నువ్వే. యోబు అంటాడు, నన్ను చంపేసిన నేను ఆయన వదలను. అటువంటి జీవితం జీవించడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీ పాదాలకు వందనాలు. మాకైతే యోగ్యత అర్హత లేదు. ఒకప్పుడు తండ్రి నీ మాటలు చెప్పడానికి కూడా లేదు. కానీ ఇప్పుడు మీరు చెప్తున్నారు, నా మాటలు నీ నోట్లో ఉంచాను, నా చేతి నీళ్ళలో నిన్ను దాచిపెట్టాను. చెప్పిన మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవాజ్ఞ తండ్రి మా పట్ల నీ కార్యాలు విడుదల చేయండి, నా బిడ్డ పట్ల విడుదల చేయండి.
ఇక్కడున్న బిడ్డల పట్ల విడుదల చేయండి. వారు ఏ ఉద్దేశాలు ఏ తలంపులు ఉన్నాయో మానేసుకొని మంచి తలంపులు ఇవ్వండి తండ్రి. మంచిగా జీవించలో సహాయం చేయండి తండ్రి. మంచి ఉద్యోగాలు, మంచి ఆత్మీయ జీవితాలు నాయన మంచి గర్భఫలాలు నాయన తండ్రి ఆశీర్వాదం దయచేయండి. అటువైపు చూసేలా సహాయం చేయండి. నీ వైపు చూసేలాగా, కనాను దేశం వైపు చూసేలా సహాయం చేయండి. వాక్యానుసారమైన జీవితాలు దయచేయండి. దేవాని గొప్ప బలాన్ని దయచేయండి. అయ్యా నా జీవితం అయిపోయిందని ఏడవకుండా ఇప్పుడైనా క్షమిస్తానని చెప్తున్నారు. క్షమాపణతో మంచి తలంపులతో హృదయాలు నింపండి, సహాయం చేయండి. జీవాధిపతి నీకు వందనాలు. ఇక్కడ ఉన్న బిడ్డలందరూ దీవించబడాలి, సహాయం చేయండి నాయన. అందరూ దీవించబడాలి. వాగ్దానం వైపు నీ వైపు చూడడానికి కృప దయచేయండి. వారి హృదయాలు విశాలపరచండి, క్షమించండి, సహాయం చేయండి. దేవా వాక్యం వారి హృదయంలో ఉండడానికి కృప దయచేయండి. శత్రువు ఎత్తుకెళ్లకుండా సహాయం చేయండి. యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.